అది గమనించలేదు. మామూలు తలనొప్పేమో అనుకున్నాను. అయితే మీటింగ్ అంతా అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ చేసినాక పడుకుందామని వెళ్తే తలనొప్పి వల్ల చాలా నాకు నిద్ర పట్టట్లేదు. అప్పుడు నేనేం చేశానంటే యేసుక్రీస్తు నామంలో ఈ తలనొప్పి ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోను గాక అని నా తల మీద చెయ్యి పెట్టుకొని ప్రే చేసుకుంటానే ప్రే చేసుకోగానే వితిన్ 1 సెకండ్‌లోనే ఆ స్పిరిట్ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ హెడేక్ కంప్లీట్‌గా పోయింది. కంప్లీట్‌గా పోయి మంచి రిలీఫ్ వచ్చింది. రాత్రి పడుకున్నా. బాగా పడుకుంటుంటే అరౌండ్ 3:00 చాలా ఈవిల్ స్పిరిట్స్ సతాయిస్తున్నాయి. అయితే నేను లెగలేకపోతున్నాను. నేను పడుకొని దేవుడి వాక్యాలు తో సాతాన్ని గద్దిస్తున్నాను. మళ్ళీ పడుకున్నాను. పడుకున్నాక మళ్ళీ 5:00కి అయి చాలా విసిగిస్తున్నాయి. విసిగిస్తున్నప్పుడు మళ్ళీ లేసి కూర్చున్నాను. కూర్చొని దేవుడి వాక్యాల ద్వారా నేను దాన్ని గద్దిస్తున్నాను. అయి ఇది ఇలా అయినదిలే అని మళ్ళీ మోకరించాను. మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటుంటే నాకు భాషల వరంలో ఇంకా దేవుడి వాక్యాల ద్వారా నేను ప్రార్థన చేస్తున్నా. భాషల వరంతో ప్రార్థన చేస్తుంటే అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. మళ్ళీ వెళ్ళి పడుకున్నా నేను. దాని తర్వాత మళ్ళీ పిల్లల్ని స్కూల్‌కి, కాలేజ్‌కి పంపించినాక అరౌండ్ 9:30, 10 వరకు ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ భాషల్లో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. భాషల్లో ప్రార్థన చేసుకుంటే యాక్చువల్లీ ఆ రోజు నాకు నైట్ చాలా కాళ్ళ నొప్పులుంది. నేను గమనించలా. పొద్దున్న లెగంగానే ఆ భాషల వరంలో ప్రార్థన చేసుకున్నాక కొంచెం రిలీఫ్ దొరికింది. కానీ నేను గమనించలేదు. తర్వాత మళ్ళీ ప్రే చేసుకున్నా. కొంచెం హీలింగ్ వచ్చింది నాకు తెలియదు. మళ్ళీ ఫ్రైడే నేనేం చేశానంటే అలాగే భాషల వరంలోనే నేను ప్రే చేసుకుంటున్నా. ప్రే చేసుకుంటుంటే నాలోంచి ఆవలింతలొస్తున్నాయి. ఎప్పుడైతే భాషల వరంతో నేను ప్రార్థన చేసుకుంటున్నానో టంగ్స్‌లో నా లోపల నుంచి ఆవలింతలు వస్తా ఉన్నాయి. ఆవలింతలు వస్తా ఉంటే బాగా ప్రార్థన చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ అలా చేసుకున్నాను. చేసుకొని లేసినాక చూస్తే నా బాడీ అంతా లైట్ అయిపోయింది. నా కాళ్ళల్లో ఉన్న నొప్పి కంప్లీట్‌గా పోయింది. నేను షాక్ తిన్నాను. షాక్ తిని మళ్ళీ డౌట్ వచ్చి ఆంటీకి కాల్ చేశాను. ఆంటీకి కాల్ చేసి, "ఆంటీ మనం ఇలా భాషల్లో ప్రార్థన చేసుకుంటే మనకేమైనా స్వస్థత వస్తదా?" అంటే ఆంటీ అన్నారు, "అవును స్వస్థత వస్తదన్నారు." ఏంటంటే మా పాప ఆ రోజు స్కూల్లోనే వెళ్ళలేదు స్కూల్‌కి. ఇంట్లోనే ఉంది. తనకు కూడా కాలు నొప్పి ఉంది. అయితే నేను కిచెన్‌లో వెళ్ళి భాషల్లో మాట్లాడుకుంటానే మళ్ళీ కిచెన్‌లో కూడా వెళ్ళి భాషల్లోనే ప్రార్థన చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే మా పాపకి కాలు నొప్పి ఉంది. "మమ్మీ నాకు కాలు నొప్పేస్తుంది" అనింది. "రా నీకు ప్రేయర్ ఆయిల్ వేసి నీకు నీళ్ళు తెప్పిస్తానంటే నాకొద్దు నేను తాగననింది. ఇదేంటి ప్రభువా అనుకున్నా. కానీ నేను భాషల్లోనే ప్రార్థన చేస్తున్నా. దానికి లంచ్ ఇచ్చాను. లంచ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు అన్నాను, "అమ్మ ఎలా ఉంది నీ కాలు నొప్పి" అంటే, "మమ్మీ నాకు తెలీదు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందో నాకు తెలీదంటే" నేను షాక్ తిన్నాను. అప్పుడు మళ్ళీ ఆంటీకి కాల్ చేశాను. "ఆంటీ ఇలా భాషల్లో మాట్లాడితే ఏమైనా హీలింగ్ వస్తదా?" అంటే, "అవునమ్మా వస్తది. ఇంట్లో ఉన్న దురాత్మలు కూడా వెళ్ళిపోతది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ భాషల్లో మీరు మాట్లాడితే" అంటే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే హీలింగ్ నాకే కాదు నా పాపకు కూడా వచ్చింది. ఎందుకంటే నేను భాషల్లోనే మాట్లాడుతా ఉన్నాను. ఆ హీలింగ్ మా పాప మీద కూడా వెళ్ళింది. అంటే దురాత్మలు వెళ్ళిపోయింది. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ దేవుడికి ఈ చిన్న టెస్టిమనీ దేవుడికి చెల్లును గాక. అంత ఘనత మహిమ అంతా దేవుడికి చెల్లును గాక. ఈ చిన్న టెస్టిమనీని దేవుడు దీవించును గాక. ఆమేన్. Yes, Kalpana. Auntie, when Elizabeth was having a headache, she was praying, but she got only temporary relief. Then she was thinking, why this is a keep on coming, this Not headache. Kalyani, Kalpana, not temporary. I got complete relief. I got Okay. complete. Last Wednesday, what happened? The Zoom meeting, I got severe. Means in the meeting only, I got severe headache, auntie. But I thought it might be a normal headache. Then when I did everything, I thought of taking this medicine also, but I didn't take. Then when I went for sleep at bedtime, it was because I had a headache. I couldn't sleep of that headache, auntie. Then I rebuked in the name of Jesus. Like that, I prayed small prayer and I did, auntie. Instantly, I got relief, auntie.
Instantly, I got healing, auntie. Then, I slept very nicely, but around 3 o'clock in the midnight, I feel some evil spirits are disturbing me. Said the word of God, and as for temporary, I got relief, auntie. Then I slept again at 5 o'clock. Then they started again disturbing me, the evil spirits. Then I got up and I knelt down and prayed in tongues, auntie. And I see some calmness in the house, auntie. The next day also I did the same thing. Friday also, I had severe leg pain day Thursday, but I did not observe that I got some relief in my legs. On Friday, again, I prayed in the tongues. Same, I did the same thing. And early morning, I prayed, and around 9:30, 10 o'clock, I prayed again in the tongues. And I got relief in the legs, and I felt very light in my body, auntie. And I did not recognize that. Then in the afternoon, while I was giving to Alice food, she said I have a leg pain. I said I'll give holy water. Come drink. She said I don't want. Then I prayed to God, what is this, Lord? She is not listening to me. Then I was praying in the tongues only. While praying, after she finished her lunch, after that I asked, "Come, I'll pray for your leg." She said, "I don't know, Mummy. It's gone automatically. I don't know how it is gone." So I called up you, auntie, and I confirmed that when we pray in tongues, will we get healings like that? I asked you, an auntie. Then you said yes. Whatever demons will be in the house, they will also fear of the Holy Spirit. They will go out like that. You told, auntie. So like this, I got complete relief on that day. On my, even my daughter, she got relief from that attacks, auntie, evil attacks. I give all glory to the Lord, auntie. Praise God. Wonderful, wonderful. Nice, nice. You're doing good thing. Praise God. Recognized, long back I got this gift and I am not using, so I felt very bad and I repented, auntie, for that, because every time God is saying, when I give the gift, if you don't use it, I will take it that back, like that. She's tell now. Yes, praise God. Very good, Elspeth. Very good testimony. God be praised. Anybody else want to share? Ante, I have a small testimony, auntie. Yes, Mansa. Actually, it happened last night, auntie. Yes. Leslie, actually, she was not getting sleep, auntie. My younger daughter, Leslie, Huh. and she's struggling to sleep. And she's asking, "Mama, I'm not getting sleep. I don't know why. Why?" So I prayed over her, and she was sleeping, and she was getting disturbed sleep. She was getting all dreams, and she's waking up in the middle. And suddenly, what happened in middle of the night? She woke up. She got scared because of the dream. She got some devil dream. She woke up in the middle of the night and she told, "Mommy, I got some devil dream. They're trying to throw me in the ocean," like that. She told. I said, "Okay. See, all this time I prayed over you, but still you are getting all these dreams. Means I think you have opened some doors for devil. Better you repent. Better you repent. If you are scolding me or Akka, please repent in front of God. You ask forgiveness. You repent for your sins and everything. You just pray over yourself. Then I will pray over you." I told her, auntie. After that, I asked her to pray. So she prayed. She prayed for her sins and everything, and she asked forgiveness. And after that, I prayed over her, and she slept nicely. And after Oh, that, praise God. Praise. small things like a No, God it's so teaching her. important. So important. Yes. Bible is also Literally, clear. she got scared yesterday, and I told her, "See, if you do like this, immediately you have to confess. Otherwise, you will be opening doors for all the devils. It will come like this, and it will haunt you in dreams or something. So better you repent for each and everything." I said. So praise God. She said, "Okay, mommy. Okay, mommy." Yes, praise God. Even Bible says men should repent at all times, all No, occasions. it's a good lesson to her, auntie. Sometimes she'll be stubborn. No? She got Yes, good lesson. yes. She's stubborn one. Good. God is training her up. Yes, yes, Wonderful. Anybody else want to say anything? Yeah. So
We thank and praise God. Hallelujah. My beloved daughter, Zapaka Shuan Saharu, I want to talk to you and tell you certain things, Zapaka Shua, to build you up. నేను మీ అందరితోనే కొంచెము మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని నిర్మించాలనుకుంటున్నాను. I want to strengthen each one of you and build up each one of you to be participating in the kingdom of God, doing the work that Lord has got for you. దేవుడు ఇచ్చిన పనిని మీరు దేవుని రాజ్యం కోసము పని చేయటకై మీలో ఉన్న ప్రతి ఒక్కరిని నిన్ను శక్తివంతులుగా నిర్మించాలని అనుకుంటున్నాను. You should know clearly that all of you have to sometime or the other work in a part of the vineyard which I have allotted to you. నేను మీకు ఇచ్చిన ద్రాక్ష తోటలో మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా ఒక పని ఉంటూనే ఉంటుంది. You cannot remain a little baby all your life. You must continue to grow in respect of salvation. మీరు ఎప్పుడు ఒక చిన్న పిల్లలాగా పాలు తాగే పిల్లలాగా ఉండొద్దు. దేవుని రాజ్యంలో మీరు ఎదుగుతూ ఉండాలి. Nobody else can work out your salvation, beloved. You must work out your salvation. మీ రక్షణ నిమిత్తము ఇంకొకరు మీకోసం పని చేయలేరు. మీరు మాత్రమే మీ రక్షణ నిమిత్తము పని చేయాలి. And to do that, you must eat of the living bread, the bread of life. మరి మీరు ఆ పని చేయటానికి దేవుడు ఆత్మ భోజనం చేయాలి. And the bread of life is available to you freely in these days. మరి నేను ఇచ్చు ఆ ఆత్మ అనే భోజనము ఈ రోజుల్లో ఉచితంగా వస్తుంది. It is in the Holy Bible. అది పరిశుద్ధాత్మ దేవుని బైబిల్. You will develop your spiritual muscles as you read the Holy Bible. మీరు పరిశుద్ధ గ్రంథం చదువుతున్న కొద్దీ మీరు మీ ఆత్మ అనే కండరాలని పెంచుకుంటారు. And the Spirit of God will keep ministering to you and keep seeing that your hunger and thirst for righteousness continues in full swing so that you'll be filled. మీరు పరిశుద్ధ గ్రంథము చదువుతున్న కొలది మీరు ఇంకా ఆకలి గొన్నచో మీరు దేవుని నీతి కోసము మీరు వెతుకుతున్నప్పుడు దేవుడి కృపతో మీరు నిండి ఉంటారు. The only hunger and thirst in you that will be filled is the hunger and thirst after righteousness, to be in right terms with the living God. మీకు కలగవలసిన ఆకలి దప్పలు ఒకటే ఉండాలి, అది దేవుని నీతి కోసమే ఉండాలి, ఎందుకంటే దేవుని నుంచి మీరు వేరుపరచకుండా ఉండడానికి. And the Holy Scriptures are the roadmap to show you how to reach heaven. పరలోక రాజ్యము చేరడానికి మార్గము దేవుడు ఇచ్చిన వచనాలు. They will teach you how to please the Lord God Almighty. దేవుడి యొక్క వచనాలు మీరు దేవుణ్ణి ఏ విధంగా మీరు ఆనందపరచాలో నేర్పిస్తాయి. They will teach you everything you need to know concerning your life, concerning your family, concerning your children. మీ కుటుంబం గురించి, మీ యొక్క జీవితం గురించి, మీ పిల్లల గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలోని వచనాలు మీకు నేర్పిస్తాయి. Therefore, my beloved, don't remain babies. Become mature and strong women of God who will serve Him all the days of your life. అందువలన మీరు ఇంకా చిన్న పాలు తాగే పిల్లల వలె ఉండకుండా దేవుని అందు ఎదిగి దేవుని కోసం పనిచేసే స్త్రీలాగా ఉండండి.
I'm pouring grace upon grace upon grace upon you all. అండ్ కృప వెంబడి కృపను మీ అందరి పైన కుమ్మరిస్తున్నాను. Just receive it by faith with thanksgiving. Just receive it. You just have to receive it, beloved daughters, and not doubt at all in your hearts. మీరు విశ్వాసంతోనే పొందుకోవాలను. మీలో మీ హృదయాల్లో ఎలాంటి ఆలోచన నాకు వస్తుందా రాదా అని ఉండొద్దు. And I am your heavenly Father who gives to each one according to his abilities, according to his needs, according to the purposes which I have for you in your life. నేను మీ పరలోకపు తండ్రి అయి ఉన్నాను. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దాన్ని నెరవేర్చు మీ శక్తి సామర్థ్యాలను బట్టి నా కృపను కుమ్మరిస్తున్నాను. So stand under my grace, keep rejoicing, keep thanking the Lord, and rejoice, and keep on rejoicing, so that your joy may be made full, so that you'll be strengthened in your innermost being, so that what you're asking of the Lord, He may give it to you. అందువలన నా యందు మీరు ఆనందభరితులై ఉండండి. ఎంత అంటే మీరు మీ ఆనందము మీ సంతోషము పరిపూర్ణంగా అవునట్లు దానిని బట్టి నేను మీకు ఇంకా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను. Be of good cheer, beloved. I'm there with you, and I will continue being beside you. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా ఉండండి. నేను మీతో ఇంకా ఎల్లప్పుడూ ఉంటాను, మీకు మంచి కూడా చేస్తాను. My grace and mercy be upon you. In Jesus' name, amen. నా కృప కనికరము మీ అందరి మీద ఉండును గాక. యేసు నామమున ఆమేన్. Amen. Praise God. Praise God. So now, you happy, all of you? Yeah, auntie. Yes, Especially auntie. very much happy, auntie. Praise Yes, God. auntie. Yes, auntie, I'm happy. Mama, I'm so happy. Praise God. All of you are happy. Sab khush hain? All Yes, of you. auntie. Auntie, Yes, I auntie. tell the reason because why I'm very happy. Huh, beta? I tell the reason why I'm very happy. Tell. Actually, last time you conducted the prayer meeting Friday, na? Yeah. So because of Friday, every Friday staying at home till 1 or 1:30, I'm unable to attend that meeting, auntie. But every Thursday it goes out by 7 o'clock, auntie. I really praise God. I easily attend to this meeting without any disturbance because last Sunday you prayed for me, auntie, to God. God help her to attain all the Zoom meetings you prayed like this, auntie. So God answer your prayer. So I got a very good chance that you have kept this meeting on Thursday, auntie. Yeah, you must thank Kalyani for that, because she told me yesterday, she said, Auntie, it's Friday, and my husband keeps coming home before namaz, to wash himself. Auntie, I can't stay till the end. So God only has brought all of us together on Thursday. May He be praised. Come translate, Kalpana. Thank you, Kalyani. Thank you. Thank you, Kalyani. అయితే ఎలిజబెత్ సిస్టర్ చెప్తున్నారు, మనం అందరం శుక్రవారం కూడుకుంటాం కదా, ఈ గురువారం కూడుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే శుక్రవారం రోజు తన భర్త ఇంట్లోనే ఉంటాడు, తిని ప్రార్థన చేసుకోలేకపోతుంది, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ కాలేకపోతుంది అని చెప్తుంది. ఆంటీ చెప్తున్నారు, ఈ గురువారం పెట్టడానికి కారణం ఏంటి అంటే శుక్రవారం తీసేసి కళ్యాణి సిస్టర్ వాళ్ళ భర్త ఆయన ముస్లిము, వాళ్ళకు శుక్రవారం రోజున నమాజ్ ఉంటుంది. సో ఆ శుక్రవారం రోజున మనం ఈ కూడిక పెట్టుకున్నప్పుడు ఆయన ఇంట్లోనే ఉంటాడు, ఆమె ఆఖరి వరకు ప్రార్థనలో గడపలేకపోతుందని తన బాధతోని ఆంటీకి చెప్పినప్పుడు ఆంటీ ఈ రోజు పెట్టారు ఈ కూడికను. ఎందుకంటే అందరం కూడా మనం పాల్గొనాలి కదా కూడికలో, అందుకోసమని ఈ రోజు పెట్టారు. దానిని బట్టి కూడా అందరూ ఆనందిస్తున్నారు. Anybody else wants to say something? Auntie, we are learning, auntie. Actually, I also learned a lot today. Praise God. Praise God. Yes, Olive?
Actually, very thankful, Auntie. Today is the last day. I thought I won't get the chance to have a prayer with, from you with you. But thankfully, God had made a meeting happen on the same day today, which brought a lot of peace to my heart. And it has bring down my nervousness to a lot minimum. Thank you so much, Auntie, for this prayer May meeting. God lead you, guide you, and give your heart's desire, Olive. May be reinstated, glorifying God. Praise Yes, I really want to come back and give a very good testimony on this platform again in front of everybody who prayed for me. Amen. Amen. Yes, yes. Amen. Praise. We are waiting actually, Ollie sister. Thank you so much. I am waiting to. Yeah. When is You the must- hearing? Tomorrow? Decision? Today itself, I'm supposed to get a call by today evening by today. అసలు ఇవాళ సాయంత్రం కల్లా నాకు ఏదో ఒక టైంలో కాల్ గానీ మెయిల్ గానీ రావాలి. దానికోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. Okay, sister. Praise God. So now it's 2:00. I think all of you need to have lunch and go about your regular thing. Okay? Yes, Auntie. Okay, Auntie. Okay. Thanks a lot. All of you. Thank Thanks, you. Auntie. అందరికీ praise the Lord. Praise the Lord, sisters. Praise the Lord. God. Praise God. Bye, Auntie. Bye. 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 ప్రైజ్ లార్డ్ ఆంటీ అందరికి Praise God. Praise God. Praise God. ప్రైజ్ లార్డ్ ఆంటీ అందరికి Praise God. Praise God.